ఎందుకంటే పుణ్యం చేస్తే పరలోకానికి వెళ్తామని. అది యొక్క మన హైందవ యొక్క హిందువు యొక్క ధర్మశాస్త్రం. హిందువుల యొక్క ధర్మం ఎలా ఉందంటే దాన ధర్మాలు చేస్తే పరలోకానికి వెళ్తామని. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే సాక్షాత్తు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎక్కడికి మార్గం అంటే పరలోకానికి మార్గం, ఆ మోక్షానికి మార్గం యేసుక్రీస్తు వారి ద్వారా. నా ద్వారా తప్పని ఎవరో తండ్రి వద్దకు రాడని యేసుక్రీస్తు వారే చెప్పారు. ఈ లోకంలో ఉన్న మానవులంతా మోక్షానికి వెళ్ళాలంటే అది యేసుక్రీస్తు వారి ద్వారానే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి భూలోకానికి ఒక వారధిగా ఉన్నాడు, ఒక బ్రిడ్జిగా ఉన్నారు, ఒక వంతెనలాగా ఉన్నారు. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే ఆ వంతెన ద్వారా దాటుకుంటూ వెళ్ళాల. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారానే తప్ప ఎవరు మోక్షానికి వెళ్ళలేరని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి సహోదరి సహోదరుల ఈ సాయంకాల సమయంలో